చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హిదేవత్వం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాం సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతి ప్రయచ్ఛమే. అక్షంతలు కూడా ఓ సామాను తెచ్చావా? వాటిని సర్వాలంకార ముఖ్యాని దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామి వారికి హరిద్ర కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. ఆ పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోమాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అలా స్వామివారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అఖండ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆపూవాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ